ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ పెళ్లిళ్ల గురించే చర్చ. ఒకరు బ్రదర్ అనిల్ మొదటి భార్య గురించి ఆరాధిస్తున్నారు. మరికొంతమంది అయితే షర్మిల మొదటి భర్త గురించి కథనాలు రాస్తున్నారు. ఒకప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలానే చర్చ మొదలైంది. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోడల్ని అని చెప్పారు ఆమె. దీంతో ఆమె అసలు తెలంగాణ కోడలు ఎలా అవుతుందని కూడా రకరకాల కథనాలు వండివార్చారు ఆమె హేటర్స్. ఇప్పుడైతే సొంతంగా వైసీపీ నుంచే మురిసిపల్లి షర్మిలా శర్మ అనే కథనాలు వస్తున్నాయనేది మనకు తెలిసిందే. అసలు వీళ్ళ పెళ్లి అనేదే పెద్ద మిస్టరీ, ఎవ్వరికీ తెలియదు. సరే, తెలిసిన వాళ్ళేమో బయటకు చెప్పరు. ఎందుకంటే ఆనాడు అంత కుట్టుగా వైఎస్ వారి పెళ్లి చేశారు. ఎందుకు అంటే అప్పటికే వైఎస్ అంటే ఒక రకమైన భయం అందరిలో ఉండేది. దీంతో తన కుటుంబం గురించి ఎవరైనా వాగినా, మీడియాలో రాసినా కూడా లైఫ్ స్క్రిప్ట్ మార్చేస్తారనే భయం అందరిలో ఉండేది. అందుకే వారి వివరాలు బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఓ కొత్త బయటకు వచ్చింది. అదేంటంటే ఆయన మొదటి భార్య గురించి. ఆమె పేరు భవానీ. వీరికి ఓ కూతురు ఉంది. ఆ కూతురి పేరు శ్రద్ధ. కూతురు అంటే అనిల్ కు చాలా ఇష్టం. కానీ షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత వారి మధ్య దూరం పెరిగింది. అంతేకాదు తన మొదటి భార్య కూతుళ్లకు టచ్ లో కూడా వెళ్ళొద్దని అనిల్ కు సీరియస్ గా చెప్పిందట షర్మిల. కానీ ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగినా కూడా అనిల్ మొదటి భార్య భవానీ కూతురు శ్రద్ధ తండ్రి బాటలోనే నడుస్తుందట. జీసస్ అలోన్ మినిస్ట్రీస్ అనే సంస్థ ద్వారా క్రైస్తవ ప్రచార బోధకురాలుగా మారిందట. దేవుడి వాక్యం చదువుతూ తండ్రి మాదిరిగానే మత ప్రచారకురాలుగా పేరు తెచ్చుకుంటోంది. అయితే ఈమెకి ఇంకా పెళ్లి కాలేదని వినికిడి. ఇది బ్రదర్ అనిల్ మొదటి భార్య భవానీ, అలాగే ఆమె కూతురి కథ. అసలు బ్రదర్ అనిల్ ఎవరు? తెలంగాణకు చెందిన వారా అంటే మాత్రం కాదు. అనిల్ తండ్రి రమణారావు పేరున్న ఆయుర్వేద వైద్యుడు. ఇక ఆయన తమ్ముడు ఎంఎన్ రావు కూడా ఆయుర్వేద డాక్టర్. వీళ్ళు బాగంబర్పేటలో వైద్యం చేసేవారు. ఆ తర్వాత మకా మార్చేశారు. కానీ అనిల్ తండ్రి పుట్టింది, పెరిగింది, చదువుకుంది మాత్రం రాజమండ్రిలో. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కానీ షర్మిల మాత్రం తన అత్త మామది ఖమ్మం, నాకు ఇక్కడ అన్ని ప్రాంతాలు తెలుసని గతంలో తెగ ప్రచారం చేశారు. నా ప్రాంతం కాబట్టే నేను పాలేరు నుంచి పోటీ చేస్తున్నానని కూడా చెప్పారు ఆమె. కానీ వాస్తవానికి ఆమె చరిత్రలో ఖమ్మంకి లింకు ఎక్కడ కుదిరిందో ఎవరికీ తెలియదు. కాబట్టి అది కూడా ఓ మిస్టరీనే. ఇక మరో మిస్టరీకి వద్దాం. బ్రదర్ అనిల్ ను తాను ఒక దాబాలో మొదటిసారి కలుసుకున్నానని షర్మిల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కడే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారిందనేది నిజం. కానీ అప్పటికే బ్రదర్ అనిల్ విడాకులు తీసుకున్నారా, లేదంటే షర్మిలను పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకున్నారా అనేది మాత్రం తెలియదు. లేదంటే భయపెట్టి అనిల్ మొదటి భార్యను సైలెంట్ చేసేసారా అనేది కూడా తెలియదు. అయితే విజయమ్మ తన పుస్తకంలో రాసుకొచ్చిన వివరాలకు బయట తెలిసిన కథకు చాలా తేడా ఉంది. షర్మిల మొదటి భర్త విజయమ్మ తమ్ముడు చంద్రప్రతాప్ రెడ్డి. అతన్ని అంతా చందు అంటారు. అయితే అనిల్ తో ప్రేమలో ఉండగా ఆ విషయం రాజశేఖర రెడ్డికి చెప్పింది షర్మిల. దీంతో వైఎస్ కోపడ్డారు. షర్మిల అనిల్ పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే తండ్రి రాజారెడ్డికి బ్రాహ్మణ యువకుడిని ఇంటి అల్లుడిగా తెచ్చుకోవడం ఇష్టం లేదు. దీంతో వైఎస్ బలవంతంగా షర్మిల పెళ్లిని చంద్రప్రతాప్ రెడ్డితో జరిపించారు. కానీ షర్మిల మాత్రం అత్తారింటికి వెళ్లలేదు. ఇంట్లో గొడవలు జరిగాయి. అయితే ఇంతలో రాజారెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో వైఎస్ షాక్ అయ్యారు. ఆ తర్వాత తన మనసు బాగోలేదని అమెరికా వెళ్ళింది షర్మిల. ఆ తర్వాత తాను అనిల్ని పెళ్లి చేసుకున్నానని ఫోన్ చేసి చెప్పింది. దీంతో మళ్లీ షాక్ అయ్యారు. ఇక ఎన్నికల హడావిడిలో వైఎస్ ఉండగా షర్మిలను ఏమీ అనలేదు. తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఇకనైనా సంతోషంగా ఉంటే చాలనుకున్నారట. అలా 1995లో షర్మిల అనిల్ను పెళ్లి చేసుకుంది. ఇక బ్రాహ్మణుడైన బ్రదర్ అనిల్ వైఎస్ కుటుంబం కోరిక మేరకే క్రైస్తవుడిగా మారాడని, అక్కడే అమెరికాలో పేరున్న బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరాడనేది ఒక వార్త. ఆ తర్వాత తనకున్న పరిచయాలతో పెద్ద క్రైస్తవ సంస్థలో అనిల్ను వైఎస్ చేర్పించారు. అలా పూర్తిగా రాజకీయాల వైపు రాకుండా మత ప్రచారకుడిగానే ఉన్నారాయన. అయితే ఎప్పుడైతే వైఎస్ సీఎం అయ్యారో మొదటిసారి బ్రదర్ అనిల్ గురించి బయటకు వచ్చింది. ఆ తర్వాత అతని గురించి, షర్మిల గురించి ఆ రోజులో చిన్న చిన్న వార్తలే వచ్చాయి. కానీ ఎవరో కూడా లోతులోకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు షర్మిల అనిల్ల పెళ్ళై దాదాపు 25 ఏళ్లు. వారి కొడుకు వయసే 23 ఏళ్లు. అతను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ వార్తలు అనవసరం. కానీ ఇవి రాజకీయాలు. ఎప్పుడు ఏ వార్త అవసరమో ఆ వార్తను తీసి ఏకి పారేసేదాకా వదిలిపెట్టరు కదా. అది కాక సోషల్ మీడియా యుగం. చిన్న వార్త కూడా సెన్సేషనల్ అవుతోంది. ప్రస్తుతానికైతే షర్మిలను పలుచన చేయడానికి ఓ వర్గం దారుణంగా ట్రోల్ చేస్తోంది. రోజుకో కథ పుడుతోంది. బ్రదర్ అనిల్ కూతురు ఈమె అంటూ ఎంతో మంది ఫోటోలను కూడా బయట పెట్టారు. కానీ అసలు ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ అనిల్ కానీ అతని మొదటి భార్య కానీ చెబితే తప్ప నిజం తెలిసే ప్రసక్తే లేదు. కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ మాత్రం రోజుకో కథ మండి వడ్డిస్తున్నారు. మొత్తానికి బ్రదర్ అనిల్ మొదటి భార్య కూతురి ఫోటో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ముందు ఏం జరగబోతుందో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.